మొక్కలండి, అవి చిన్న మొక్కలు ఇంకా ఎదుగుతాయి. చూసారా, నారు మీద ఉంది పువ్వు. మా ఇంట్లో ఇలా వాటర్ పెట్టి పువ్వులు వేయటం అలవాటు అండి నాకు. మా పెరట్లో అయితే కనకాంబరాలు, మల్లెలు, గులాబీలు పూసిని కోసానండి. మార్నింగ్ టిఫిన్కి అయితే ఉప్మా చేశాను. ఎర్ర రవ్వ ఉప్మా అండి ఇది. ఒకసారి మూత పెట్టుకున్నాం. రవ్వ వేసిన తర్వాత సిమ్లో పెట్టేసి గ్యాస్ అలా ఉంచానండి. ఉప్మా అయితే రెడీ అయిపోయింది. మా ఆయనగారు పెట్టాను టిఫిన్. మా ఆయనగారు అంత ఎట్టేంటి తీసే అన్నారని తీసేసాను మళ్ళీ. ఇక్కడైతే పారంకోడి మాంసం తీసుకొచ్చారండి ఈయన. ఇది సండే రోజు వీడియో. సగం తీసి పక్కన పెట్టానండి. కొంచెం మట్టిలో వండుతున్నాను కర్రీ అనేది. శుభ్రంగా క్లీన్ చేసుకుంటున్నాను. ఒకసారి ఆల్రెడీ క్లీన్ చేశాను, మళ్ళీ రెండోసారి. నేను ఈ చెన్నిడ్లీ పత్రి ఇలాగ పారం కోడి గట్టిగా ఉన్న కోడి మసాలా ఉడకబెట్టుకోవడానికి ఉంచానండి. ఇది ఇందులో అయితే రేకులు లేవు, ఈ వాడనండి నేను టిఫిన్కి. కూరల కోసం ఉంచుకున్నాను. కుక్కర్ ఉన్నా నాకు కుక్కర్ అంటే చాలా భయం అండి, నిజం చెప్తున్నాను. కుక్కర్ అంటే భయం అని ఎటగారంగా అనద్దు. నిజంగా నాకు కుక్కర్ అంటే భయం ఉన్నా కానీ నేను వాడను.
ఇడ్లీ పాత్రలు ఉన్నాయి, 2 ఇడ్లీ పాత్రలు ఉన్నాయి చిన్న చిన్నవి. అందులో రేకులు కొని నేను కూరలకి గట్టం చేసుకున్నాను. ఇక్కడైతే కొంచెం వంకాయ పచ్చడి కూడా చేశానండి. అక్కడ నేను పారంకోడి మాంసం అయితే శుభ్రంగా క్లీన్ చేసుకుని కొత్త పసుపు వేసి ఇడ్లీ పాత్రలు వేసి ఉడకబెట్టుకుంటున్నాను. ఇప్పుడు అది చూద్దాం ఎలా ఉంది. కూర కూడా నేను అదే ఇడ్లీ పాత్రలో వండుతున్నానండి, ఎందుకంటే తొందరగా ఉడుకుతుంది, ముక్క బాగా స్మూత్గా ఉడుకుతుందండి. ఇడ్లీ పాత్ర కూడా కుక్కర్లోనే ఉడుకుద్దండి. ఒకసారి ఎవరికైనా కుక్కర్లోనే ఇడ్లీ పాత్ర ఉంటే ట్రై చేయండి. నాకు కుక్కర్ ఉన్నా కానీ నేను వాడను. ఇంకా కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుంటున్నాను. ఆవిరి కూడా బయటికి పోదండి. కుక్కర్లో ఎలా అయితే ఉడుకుందో అలాగే ఉడుకుతుంది ఇందులో కూడా. ఇడ్లీ పాత్రలు ఇది చిన్న ఇడ్లీ పాత్ర, పైకాల ఉంది కానీ చిన్న ఇడ్లీ పాత్ర అండి. 3 రేకులు ఇడ్లీ పాత్ర ఇది. రేకులు అయితే పోనీ అని ఇంకా నేను కూరలకి ఇలా ఉపయోగించుకుంటున్నాను అనమాట. ఇంకో ఇడ్లీ పాత్ర ఉంది. అది ఇడ్లీ పాత్ర అనేది అప్పుడప్పుడు పారంకోడి ఉడకేస్తున్నాను కదా, అందుకే అది అలా ఉందండి, ఎందుకంటే ఏం కాదు. ఇప్పుడు నేను ఉడకబెట్టుకున్న ఉంది కదా పారంకోడి, అది వాటర్తో పాటు ఉల్లిపాయ ముక్కల్లో పోసేనండి. ఉల్లిపాయ ముక్కలు అయితే మగ్గుకొని ఇప్పుడు కొంచెం పసుపు వేసుకున్నాను, కొంచెం మసాలా పేస్ట్ వేసుకున్నానండి, అలాగే కళ్ళుప్పు కూడా. కారం వేయలేదు, అంతే మూత పెట్టుకుంటున్నాను. ఈ లోపల పువ్వులు అనేది మాల పెట్టుకుంటున్నానండి. పువ్వులు కోసాను కదా ఫస్ట్, ఆ పువ్వులు మాల కడుతున్నాను. ఇప్పుడు కూర చూద్దాం రండి. సరే చూద్దాం. దగ్గరికి ఒకటి కోడి పీకిన ఒకటి ఉల్లిపాయలు వెళ్తున్నాం, ముగ్గుకి వెళ్తున్నాం, పాపనికి సామాన్ వెళ్తున్నాం, నాకు ఇది చూసారా కొంచెం ఉంటున్నాను. ఇప్పుడు కారం వేసుకుంటున్నాను.
ఈ కోడికూతలు ఇప్పుడు ఇలా లేవు. దీన్ని తీసి మా కోడి పిండి పోతుంటే ఇంకో పెడుతుంది, అది వస్తుంటే ఇది పోతుంది, ఇది పోతుంటే అది పోతుంది. కారం కాసేపు ఊరుకోండి, డబ్బింగ్ చెప్పుకుంటున్నాను. ఇంకొంచెం వాటర్ పోస్తున్నానండి, ఎందుకంటే మా ఆయన పారం ఎంత ఉడకబెట్టినా ఇంకా ఉడకాలి తింటాడు మా ఆయన. అందుకని ఈ పారం కూడా తీసుకుంటే చాలా జాగ్రత్తగా ఉంటాను, ఆయనకి నచ్చేలా ఉడకాలి, బాగా ఉడకాలి. ఏమైనా బొత్తుగా నీళ్ళకిందంటే బాగోదండి కూర, గ్రేవీ కంటే గుజ్జుగా ఉంటుంది, బాగుంటుంది. మెంతికి అనేది తర్వాత దగ్గర కూర అయిపోతుందండి. ఈ గ్రేవీ ఉంచుతానే కొంచెం పైన పుదీనా వేసుకున్నానండి. ఇచ్చిన బయటకు తెచ్చి తర్వాత వచ్చి తమిళ అది టేస్టీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. అలాగే మీరు మా వీడియో అంతా పూర్తిగా చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చిన్న లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఏమయ్యా బాబు, చూడండి బాబు తెగరుతుంది. మొన్న కొబ్బరి ముక్కలు కొట్టాం కదా, అయితే నూనె అడిచుకొచ్చారండి ఈయన. ఆ రోజే ఇంకా తేరుకోవాలి, అది తేరుకుంటుందని చెప్తే అది మొత్తం పేరుకుపోయింది. మంచి కదా, చూడండి నెక్స్ట్ డేస్ తీసాను, అది తోడుకుపోయింది శుభ్రంగా. మేము ఎప్పుడు కొట్లు కొనుక్కోమండి, ఏ నూనె కూడా కొబ్బరి నూనె కొట్టుగాడ కొనుక్కోండి, ఫ్రెష్గా మేము ఆడించుకున్న నూనె మా తలకు రాసుకుంటాం, ఎప్పుడు కొట్టుగాడ కొనుక్కోవడం ఉండదు. ఈరోజు వీడియో అయితే ఇదండి.